నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈరోజు సుఖీభవలో వేసవిలో ఏం తినాలి, మహిళల్లో మైగ్రేన్ ఎందుకు, ఎండల్లో బార్లీ నీళ్లతో మేలు, సర్జరీతో మూర్ఛ వ్యాధి మాయం, ఇంకా హెల్త్ టిప్. చలికాలంలో వేడిగా తినాలనిపించడం సహజం. అదే ఎండాకాలంలో అయితే తినే తిండి, తాగే నీరు అన్నీ చల్లగా ఉండాలని కోరుకుంటాం. సీజన్ మార్పులకు అనుగుణంగా మన ఆహారపు అలవాట్లు కూడా మారిపోతూ ఉంటాయి. ఈ వేసవిలో మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు ద్రవాహారాన్ని ఎక్కువగా తీసుకోవడంతో పాటు వండుకునే ఆహారాల విషయంలోనూ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతారు నిపుణులు. వేసవిలో మన ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి మెల్లగా ఉగ్రరూపం దాలుస్తోంది. ఒకవైపు ఎండవేడి, మరోవైపు భరించలేని ఉక్కబోత. ఈ రెండు కూడా ఆరోగ్యానికి ఇక్కట్లు తెచ్చిపెట్టేవే. ఎండలో ఏ కాస్త అలా బయటకు వెళ్ళొచ్చినా ఒక్కసారిగా నీరసం, నిస్సత్తువ ఆవహించేస్తాయి. దీనికి కారణం ఎండల్లో తిరిగినప్పుడు చెమట రూపేణా శరీరంలోని ఖనిజ లవణాలు ధారాళంగా బయటికి వెళ్ళిపోవటమే. దీంతో ఒక రకమైన అలసట దరిచేరుతుంది. ఈ అలుపు అనేది మొత్తం శరీరానికంతటికీ ఎండ వల్ల కలిగే ఒక ఇబ్బంది అని చెప్పచ్చు. ఎండాకాలం జీర్ణశక్తి కూడా మందగిస్తుంది, కాబట్టి ఆకలి కూడా బాగా తగ్గిపోతుంది. ఈ వేసవి ఇక్కట్లను సులువుగా అధిగమించేందుకు వీలుగా సీజన్ మార్పులకు అనుగుణంగా ఎండాకాలంలో మనం ఆహార నియమాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ద్రవాహారాల్ని, తేలికగా అరిగే పదార్థాలని తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎండాకాలంలో మీకు తెలిసే ఉంది, శరీరంలో నీటి శాతం తక్కువైపోవడం, బాగా చెమట ఎక్కువ రావడం వలన మన నీరు ఎక్కువగా ఉన్న పండ్లు, మళ్ళీ దాంతోపాటు ఆహార పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పుచ్చకాయలు, కమలాపళ్ళు, బత్తాకాయలు ఇలాంటివన్నీను మనకి ఈ రక్తంలో ఉండవలసిన నీటి శాతం మెయింటైన్ అవుతూ ఈ వడదెబ్బ లాంటిది తగలకుండా ఉంటూ ఉంటుందండి. ఇప్పుడు దీంతో పాటు కాయగూరలు ఉంటాయి. కాయగూరల్లో కొన్ని చలవ చేసే కాయగూరలు అంటారు. అవేమో పాలకూరని, చుక్కకూరని ఇటువంటివన్నీ కూడాను వాడుకోవచ్చు. రాగులు, తైదులని కూడా అంటారు. ఈ రాగులు జావ కింద చేసి అందులో మజ్జిగ కానీ పాలు కానీ వేసి చక్కెర వేసుకొని తాగడం మంచిదండి. మళ్ళీ ఇప్పుడు సగ్గుబియ్యం ఉన్నాయి. సగ్గుబియ్యం జావ చేసి ఆ సగ్గుబియ్యం జావ తీసుకోవచ్చు. తర్వాత ఏమో ఇప్పుడు ముంజలు, ఎంతో రకాల ముంజలు వస్తున్నాయి. తర్వాత షుగర్ కేన్ జ్యూస్, ఇవన్నిటిల్లోనూ ఖనిజ లవణాలు ఎక్కువ ఉంటాయి, విటమిన్లు ఎక్కువ ఉంటాయి, బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువ ఉంటాయి, నీటి శాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో చలవ చేసి ఎండలో బయటికి తిరిగినా కూడా వడదెబ్బ రానివ్వకుండా మనుషులకి స్థిరంగా ఆరోగ్యకరంగా ఉంచుతాయండి. తినకూడని వస్తువులు కూడా చాలా ఉంటాయండి. ముఖ్యంగా ఏంటంటే బాగా ఎక్కువ నూనెలో వేయించిన ఆహార పదార్థాలు, ఎక్కువ క్రొవ్వు ఉన్న పదార్థాలు, తర్వాత ఈ మసాలా సరుకులు ఇటువంటివి ఉన్నాయన్నీను చాలా తగ్గించుకోవడం మంచిది. ఇది బాగా దాహం ఎక్కువైపోద్ది. పచ్చళ్ళు ఇలాంటివన్నీను అందులో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి నీరుని ఎక్కువ తీసేస్తుంది. దానివల్ల ఇవి వాడుకోవడం, తగ్గించుకోవడం చాలా మంచిది. ఈ సీజన్లో దప్పిక వేసినా వేయకున్నా రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతుండాలి. నిమ్మ, దానిమ్మ, బత్తాయి, నారింజ పళ్ళ రసాల్ని రోజూ తీసుకోవటం వేసవిలో ఎంతో మేలు. రోజువారీ ఆహారంలో కారం, మసాలాల్ని బాగా తగ్గించేయాలి. పెరుగు, మజ్జిగలతో కూడిన సాత్వికాహారం ఈ ఎండాకాలంలో శరీరానికి ఎంతగానో చలవ చేస్తుంది. నూనెలతో వండిన పదార్థాలు, కొవ్వులు, మాంసాహారాలు, బేకరీ ఉత్పత్తుల్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. తరచూ పచ్చికూరల సలాడ్ను తీసుకోవటం మరీ మంచిది. ఈ సీజన్లో కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీలను, కోలా డ్రింకుల్ని బాగా తగ్గించాలి. వీటితో వేసవి తాపం తగ్గకపోగా మరింతగా పెరుగుతుంది. వీటికి బదులుగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లస్సీ, తాజా పళ్ళ రసాల్ని తీసుకోవటం మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
అందరూ అనుకుంటారు ఈ కూల్ డ్రింక్స్ తాగేస్తే అబ్బా దాహం చాలా ఎక్కువగా ఉంది, తాగితే మంచిది అనుకుంటారు. కానీ ఈ టైప్ ఆఫ్ డ్రింక్స్ అందులో షుగర్ తప్ప చక్కెర తప్ప ఇంకేమీ ఉండదు. అదేమో ఇంకా ఎక్కువ దాహం ఇస్తుంది కానీ దాహం తగ్గించదు. దానివల్ల అవి చాలా మటుకు ఎండాకాలం టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తగ్గించడం మంచిది. అదే కాకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే బాగా ఫ్రిడ్జ్లో చల్లగా పెట్టేసి చల్లటి నీళ్ళు తాగితే మంచిదని చెప్పి చిల్డ్ వాటర్ తాగుతుంటారు. చిల్డ్ వాటర్ వలన మనకేమీ దాహం తగ్గదు. అది తాగిన కొద్దికి ఇంకా తాగాలనే అనిపిస్తూ ఉంటుంది. దీనికి బదులు మన న్యాచురల్గా కుండలు దొరుకుతున్నాయి. మంచి కుండ శుభ్రంగా కడిగేసి దానికి ఒక గుడ్డ చుట్టబెట్టి నీళ్లు పడితే అవి మంచి నీళ్లు చాలా రుచిగా ఉంటాయి. అవి తాగడం కూడా తాగితే చాలా ఆరోగ్యకరం, చాలా మంచివి కూడానండి. మగవాళ్ళందరూ ఎండాకాలం వచ్చేసిందని బీర్ బాటిల్ తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకొని బీర్ తాగితే మంచిది అనుకుంటారు. అది కూడా అంతే. ఈ టీ, కాఫీ ఎంత ఉందో అంతా బీర్ తాగినా కూడా అంతే. ఇవన్నీ ఎండాకాలం తగ్గించుకోవడం చాలా మంచిదండి. వేసవి కాలంలో ఇంటి నిండా బంధువులు, పిల్లలతో హాయిగా సెలవులు ఇట్టే గడిచిపోతూ ఉంటాయి. వేసవి సెలవుల్లో రకరకాల వంటలు ఇంట్లో నోరూరుస్తూ ఉంటాయి. పసందైన వంటలో పిల్లలు, పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. వేసవి వాతావరణంలో బ్యాక్టీరియా రెండింతలు వేగంగా తయారవుతుంది. కాబట్టి మిగతా సీజన్లతో పోలిస్తే ఎండాకాలంలో ఆహార పదార్థాలు త్వరగా చెడిపోతాయి. సరిగా నిల్వ ఉంచకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వాంతులు, విరేచనాల వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవిలో ఆహారాన్ని వండుకునే విషయంలోనూ నిల్వ చేయటంలోనూ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు నిపుణులు. మామూలుగా ఈ కూరగాయలు ఏవి వండినా సరే ఎక్కువ నీటిలో ఉడకబెట్టకుండా కొంచెం నీటిలో మగ్గబెట్టుకొని వండుకొని అవి తినడం మంచిది. ఇప్పుడు మన పప్పులు కూడాను మనం సాంబార్ అని ఇలాంటి పప్పు ఆకుకూర అని ఇలాంటి పప్పు తోటకూర ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం. అవి చేసినప్పుడు అది చేసి తాలింపు పెట్టేసి బలమే పెడేస్తాం. అది సాయంకాలానికి అంతా పాసిపోద్ది. అలా కాకుండా వండిన వెంటనే కనీసం ఎంత కావాలో అంత మితంగా ఉంచుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ సాయంకాలం వేడి చేసుకొని తింటే అది నిల్వ ఉంటుంది. అవి పాడవవు. ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా ఎండాకాలం ఎక్కువ వస్తాయండి. వేసవిలో ఆరోగ్యానికి ప్రధాన శత్రువులు రెండే. ఒకటి ఎండ, రెండోది ఉక్కబోత. వీటిని తట్టుకోవటానికి వీలుగా రోజువారీ ఆహారంలో తగిన మార్పులు చేసుకోవాలి. రోజు మొత్తంలో ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవటంతో పాటు ఆహారంలో తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అలాగే వ్యాయామం, నిద్ర, వస్త్రధారణ విషయంలోనూ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వేసవిని హాయిగా గడిపేయచ్చు. కడుపు నొప్పిని భరించడం కష్టం అనుకుంటాం. కడుపు నొప్పిని తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ల గురించి మనం తరచూ పేపర్లో, టీవీల్లో చూస్తూ ఉంటాం. భరించలేని కడుపు నొప్పి లాంటిదే మైగ్రేన్ కూడా. తలలో ఒకవైపు సమ్మెటతో బాదుతున్నట్లుగా ఉంటుంది. తలలో నరాలు చిట్లిపోతున్నాయా అన్నంత నొప్పిగా ఉంటుంది. చూపు మసగబారిపోతూ ఉంటుంది. ఈ మైగ్రేన్ బాధలు మగవాళ్లలో కంటే ఆడవాళ్లలోనే కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రోజువారీ జీవనాన్ని దుర్భరంగా మార్చే మైగ్రేన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మైగ్రేన్ అనేది మనకందరికీ తెలిసింది పార్శ్వపు నొప్పి అని. అంటే తలలో ఒకవైపు ఎడమవైపు కానీ కుడివైపు కానీ ఒక్కోసారి ఎటువైపు అనేది మారవచ్చు. మెయిన్గా పార్శ్వపు నొప్పి అంటారు. మైగ్రేన్ రావడానికి కారణాలు మెదడులో కొన్ని కెమికల్స్ రియాక్షన్ వలన సెరిటోనిన్, ముఖ్యంగా సెరిటోనిన్ అనే కెమికల్ తగ్గిపోవటం వలన మెదడులోని ట్రైజెమినల్ నర్వ్కు సంబంధించిన కణాలు ఉత్తేజమైపోయి దానివల్ల మెనింజెస్, మెదడు మీద పొరలకి సంకేతాలు వ్యతిరేకంగా అంది, దానివల్ల నొప్పి వస్తుందని చెప్పి కొత్తగా థియరీ. సాధారణంగా ఇన్సిడెన్స్ చూసుకుంటే మైగ్రేన్ మగపిల్లల్లో, ఆడపిల్లల్లో 12 సంవత్సరాల ముందు మగపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. అదే 25 ఏళ్ళు ఆ వయసు వచ్చేసరికి ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళలో 15% ఉంటే మగవాళ్ళలో 6% మాత్రమే కనిపిస్తుంది. దీనికి ముఖ్యమైన కారణాలు ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్సే. మందులే వాడాలి ఖచ్చితంగా మైగ్రేన్కి. ఎందుకంటే మైగ్రేన్లో ఇప్పటి వరకు ఒక ఫిక్స్డ్ రీజన్ అంటూ ఏది కూడా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సో మనకు ఇప్పటి వరకు మారుతున్న థియరీల ప్రకారం మందులు కూడా మారుతూ ఉన్నాయి. దాని ప్రకారం అక్యూట్ అటాక్కి ఒక రకం మందులు వాడతాము, లేదా క్రానిక్ మైగ్రేన్కి వేరే రకం మందులు వాడతాము. ఈ రెండు కాకుండా నాన్ మెడికల్ మేనేజ్మెంట్ అని చెప్పి కొత్త పద్ధతులు లేదా కొన్ని నేటివ్ పద్ధతులు వాడతాము. బయట ఎండలు మండిపోతున్నాయి. చల్లటి నీళ్లను తాగుతూ వేసవి ఇక్కట్లను దాటేద్దామంటే
అయ్యే పని కాదు. దాహంతో నోరెండిపోయి నాలుక పిడచగట్టి చల్లచల్లగా తీయతీయగా ఏవైనా తాగాలనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కాసిన్ని బార్లీ గింజల్ని నానపెట్టిన నీళ్లను తాగడం చాలా మంచిదని చెబుతారు నిపుణులు. వేసవిలో బార్లీ నీళ్లతో వనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో చలవదనం కోసం బార్లీ గింజల్ని కలిపిన నీళ్లు చాలా మేలైన పరిష్కారమని మీకు తెలుసా? 1 లీటర్ మంచినీళ్లకి 1/4 గ్లాసు బార్లీ గింజల్ని కలిపి 3/4 గ్లాసు నీళ్లు మిగిలేదాకా బాగా మరిగించండి. అలా మరిగిన నీళ్లు చూడ్డానికి ఎర్రగా చిక్కగా కనిపిస్తాయి. ఇలా తయారు చేసుకున్న బార్లీ నీళ్లను వేసవిలో తరచూ తాగుతుంటే చాలా మంచిది. అతిదాహం తగ్గుతుంది. మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. శరీరానికి చలవదనం చేస్తుంది. రుచి కోసం బార్లీ నీళ్లకు కాస్త ఉప్పును లేదా నిమ్మరసాన్ని కలిపి తీసుకోవచ్చు. మజ్జిగతో కలిపి కూడా తీసుకోవచ్చు. పుచ్చకాయ వంటి పళ్ల రసాల్లోకి కలుపుకొని తాగడం మరింత భేషుగ్గా ఉంటుంది. మూర్ఛవ్యాధికి ఒకప్పుడైతే ఏళ్ల కొద్దీ మందులు వాడుకోవడం తప్ప మరే పరిష్కారం ఉండేది కాదు. కానీ ఇప్పుడలా కాదు. ఆధునిక వైద్యంలో అందుబాటులోనికి వచ్చిన పద్ధతుల సాయంతో సున్నితమైన సంక్లిష్టమైన మెదడుకు సైతం ఇవాళ తేలికగా సర్జరీలు చేయడానికి వీలవుతోంది. ఈ నేపథ్యంలో మెదడులో మూర్ఛలకు కారణమయ్యే అవరోధాల్ని తొలగించే ఎపిలెప్సీ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మూర్ఛవ్యాధికి సర్జరీ ఎప్పుడు చేస్తారు? మామూలుగా ఎపిలెప్సీ ఉన్న వాళ్ళలో 100లో 70 మందికి అంటే 70 to 75% మందికి మందులతో ఫిట్స్ తగ్గిపోతాయి. కానీ మిగతా 20 to 30%కి ఎన్ని రకాల మందులు వాడినా అప్పుడప్పుడు ఫిట్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి ఫిట్స్ తీవ్రంగా ఉంటాయి, కొంతమందికి డైలీ వస్తూనే ఉంటాయి, కొంతమందికి వారానికి 2-3 వస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా టెర్షరీ కేర్ సెంటర్ ఉండి అడ్వాన్స్డ్ ఎపిలెప్సీ సర్జరీ కేర్ సెంటర్స్ ఉంటాయి. అలాంటి చోటకు వచ్చి ఈ ఆపరేషన్ ఎంతవరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది, అసలు కుదురుతుందా లేదా అనేది తెలుసుకున్న తర్వాత ఎప్పుడు చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ వచ్చి అవసరం లేని వాళ్ళు వచ్చి నాకు సర్జరీ చేస్తారా అని అడుగుతూ ఉంటారు. అది కూడా అందరికీ వర్తించదు. ఇప్పుడు ఎపిలెప్సీ సర్జరీ ఎప్పుడు చేయొచ్చు అంటే డెఫినెట్గా కనీసం 2 ఏళ్ల పాటు కంటిన్యూస్గా ఫిట్స్ ఉండి ప్రతి నెల ఫిట్స్ కనిపిస్తూ, అంటే డైలీ కానీ వీక్లీ కానీ మంత్లీ కానీ ఫిట్స్ కనిపిస్తూ ఒక ఎంఆర్ఐ పరీక్ష చేస్తాం. ఎంఆర్ఐలో ఒక స్ట్రక్చరల్ లీషన్ అంటే ఒక చిన్న మచ్చలాగా కానీ, లో గ్రేడ్ ట్యూమర్స్ అంటే మెల్లిగా 10 ఏళ్ళు 20 ఏళ్ల పాటు మెల్లిగా పెరిగే ట్యూమర్స్ ఉంటాయి. లేదా ఒక్కొక్కసారి పిల్లల్లో చాలా కామన్ అబ్నార్మాలిటీ ఫోకల్ కార్టికల్ డిస్ప్లేషియా లేదా మాల్ ఫార్మేషన్స్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే ఏంటి, ఒక చిన్న ఏరియా ఆఫ్ బ్రెయిన్లో ఎదుగుదలలో లోపం ఉంటుందన్నమాట. సో సేమ్ కారణం వల్ల వాళ్ళకి ఎదుగుదల లోపం ఉంటుంది, మనిషికి అన్ని డిలే అవుతాయి, ఫిట్స్ వస్తాయి, తెలివితేటలు తక్కువ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఈ స్ట్రక్చరల్ లీషన్ కనుక ఎంఆర్ఐలో ఐడెంటిఫై చేస్తే ఆపరేషన్ చేసిన తర్వాత సక్సెస్ రేట్ ఈజ్ అరౌండ్ 70 to 80%. మూర్ఛవ్యాధికి చేసే సర్జరీ ఎలా ఉంటుంది? ఈ ఎపిలెప్సీ సర్జరీ అంటే ఏం చేస్తారంటే ముందు ప్రీ సర్జికల్ ఇవాల్యుయేషన్ చేస్తారు. అది న్యూరాలజిస్ట్ అంటే మేము చేస్తాం అనమాట. దాంట్లో ఫస్ట్ పేషెంట్ రాగానే డీటెయిల్డ్గా వాళ్ళ హిస్టరీ గురించి అన్నీ కనుక్కుంటాం. అది అడుగుతున్నప్పుడే మాకు అర్థం అవుతుంది. ఈ ఎపిలెప్సీ సర్జరీ అనేది ఓన్లీ పార్షియల్ సీజర్స్కే చేయగలుగుతాం, జనరలైజ్ సీజర్స్కి ఉండదు. ఒకసారి అది అయిన తర్వాత ఎంఆర్ఐ చేస్తాం, ఎంఆర్ఐ ఈఈజీ చేస్తాం. ఎంఆర్ఐ ఈఈజీలో బ్రెయిన్లో ఒక ఏరియాలో అబ్నార్మాలిటీ ఉంది, అదే ఏరియా నుంచి కరెంట్ వస్తుంది అని ఈఈజీలో నిర్ధారణ అవుతుంది. అది అయిన తర్వాత నెక్స్ట్ వీడియో ఈజీ అని ఒక టెస్ట్ చేస్తాం. ఆ వీడియో ఈజీలో ఏంటంటే వీడియో పర్యవేక్షణలో ఫిట్స్ రికార్డ్ చేస్తాం. మందులు తగ్గించి ఆపేస్తాం అనమాట, ఎందుకంటే వెంటనే ఫిట్ రావాలి. ఆ ఫిట్స్ ఒక 4-5 రికార్డ్ చేసిన తర్వాత బ్రెయిన్లో మనం ఎక్కడ ఎంఆర్ఐ తేడా ఉందో అదే ఏరియా నుంచి కరెంట్ వస్తుందా లేదా అనేది దాంట్లో తెలిసిపోతుంది. అది అయిన తర్వాత ఇంకా అవసరమైతే అడ్వాన్స్డ్ టెస్టింగ్ ఉంటుంది, ఇక్టల్ స్పెక్ట్, పెట్, ఫంక్షనల్ ఎంఆర్ఐ. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్రెయిన్లో తేడా ఉంటుంది, కానీ ఇది కరెక్ట్గా చెయ్యి భాగం కాలు భాగంలో ఉంటుందన్నమాట తేడా. ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్కి కాలు చెయ్యి వీక్నెస్ వచ్చే రిస్క్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఫంక్షనల్ ఎంఆర్ఐ చేయడం వల్ల బ్రెయిన్లో ఎంత డిస్టెన్స్ ఉంది ఆ కాలు చెయ్యి ఫంక్షన్ భాగానికి ఈ ఉన్న తేడాకి అనేది తెలుసుకుంటాను. చాలా ఎక్స్టెన్సివ్ టెస్టింగ్ కొంతమందికి అవసరం ఉంటుంది, కొంతమందికి డైరెక్ట్గా 2-3 టెస్టులతో అయిపోతుంది. ఈ టెస్టులు అయిన తర్వాత సర్జరీ ప్లానింగ్ ఉంటుంది. సర్జరీ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అదేంటి అంటే కొంతమందికి క్లియర్ కట్ కేసులు ఉంటే ఇప్పుడు హిపోకాంపల్ స్క్లిరోసిస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. ఇది 70% ఆఫ్ ఎపిలెప్సీ సర్జరీలో ఇదే ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి స్టాండర్డ్ టెంపరల్ లోబెక్టమీ అంటే ఆ ఎబ్నార్మల్ ఉన్న ఏరియాని ఆపరేట్ చేసి తీస్తాం అనమాట. కానీ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా
బ్రెయిన్ మీద కొన్ని ఎలక్ట్రోడ్స్ పెడతారు, దాన్ని ఎలక్ట్రోకార్టికోగ్రఫీ అంటారు. అంటే ఏంటి, మనం ఆపరేషన్ చేసే ముందు ఎంత కరెంట్ ఉందో చూసి ఆపరేషన్ చేసేసిన తర్వాత ఆ కరెంట్ అంతా తగ్గిందా లేదా చూసుకోవాలి. కనీసం 90% కరెంట్ తగ్గితే పేషెంట్కి ఫిట్స్ బాగా తగ్గుతాయి అన్నమాట తర్వాత. సో దీన్ని ఎలక్ట్రోకార్టికోగ్రఫీ అంటాం. ఇది కాకుండా పేషెంట్కి ఒక్కొక్కసారి మాట భాగంలో ఉంటుంది తేడా. సో ఫిట్ వచ్చినప్పుడు మాట ఆగిపోయి తర్వాత కాళ్ళు చేతులు కొట్టుకోవడం వస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే అవేక్ క్రేనియాటమీ అంటే ఏంటి, పేషెంట్కి మత్తు లేకుండానే తెలివిలో ఉన్నప్పుడు బ్రెయిన్ ఓపెన్ చేసి ఆ బ్రెయిన్లో లాంగ్వేజ్ ఏరియాని స్టిమ్యులేట్ చేసి, ఎప్పుడైతే స్టిమ్యులేట్ చేసినప్పుడు మాట భాగం మ్యాప్ చేస్తాం, అప్పుడు ఆ మాట భాగాన్ని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి ఓన్లీ అబ్నార్మల్ కరెంట్ వచ్చే భాగాన్ని తీస్తాం అనమాట. ఇలాంటివన్నీ ఛాలెంజింగ్ కేసెస్. బట్ ఇలాంటి వాటికి కూడా ఇప్పుడు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో చాలా చక్కగా అవుట్కమ్ వచ్చేటట్టుగా డాక్టర్లు ప్రయత్నం చేయగలుగుతారు. మెదడులో కొంత భాగాన్ని తొలగించడం వల్ల సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ ఏమని 80 to 70% ఆఫ్ సర్జరీస్లో అది నాన్ ఎలక్వెంట్ కార్టెక్స్ అంటే ఏంటి, ఫంక్షన్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియా కాదు. సో అది తీసేయడం వల్ల వాళ్ళకి పెద్ద ప్రాబ్లం రాదు. కానీ ఇప్పుడు కాలు చెయ్యి భాగం మాట భాగంలో కనుక ఫిట్స్ వస్తుంటే దాన్ని ఎలక్వెంట్ కార్టెక్స్ అంటాం. అంటే అక్కడ చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉన్నటువంటిది. కానీ ఒక్కొక్కసారి ఈ ఫిట్స్ అవి ఎంత తీవ్రంగా ఉంటాయంటే విసిగిపోయి పేరెంట్స్ను పేషెంట్స్ ఏదో ఒక పరిష్కారం కోసం వస్తారు. అప్పుడు మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒకవేళ నీకు ఆపరేషన్ అయ్యాక తప్పనిసరిగా కాస్త మాటలో మాట్లాడే తేడా రావచ్చు, కాలు చెయ్యి వీక్నెస్ రావచ్చు, కానీ ఓవర్ ద టైం అంటే ఒక 1 month 2 monthsలో పూర్తిగా ఆ డెఫిసిట్స్ అన్నీ రికవర్ అవుతాయి. సో ఈ రకమైనటువంటి రిస్క్ అరౌండ్ 5 to 6% ఆఫ్ రిస్క్ ఎపిలెప్సీ సర్జరీలో ఎప్పుడూ ఉంటుందండి. ఇప్పుడు బ్రెయిన్లో ఫంక్షన్ ఏరియా అనేది చాలా వైడ్గా ఉంటుంది. మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఒక చిన్న ఏరియాలో చేస్తాం అనమాట. అక్కడ కూడా ఫంక్షన్ ఉంటుంది, కానీ ఆ కొంచెం ఫంక్షన్ పోయిన తర్వాత ఒకవేళ దానివల్ల వీళ్ళ కాళ్ళు చేతులు వీక్నెస్, మాట పడిపోవడం అలాంటివి వచ్చినా తర్వాత నెట్వర్క్ మళ్ళీ అల్లుకుపోయి వీళ్ళకి మళ్ళీ కాలు చేయి నార్మల్ అవుతుంది, మాట కూడా వస్తుంది. అది రావడానికి నెల పట్టచ్చు, ఒక వారంలో వచ్చేయచ్చు, లేదా ఒక్కొక్కసారి 2-3 నెలలు పట్టచ్చు. సర్జరీతో మూర్ఛ వ్యాధి పూర్తిగా తగ్గిపోతుందా? ఎపిలెప్సీ చేసేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా నాకు 100% గ్యారంటీ ఇస్తారా అని అడుగుతారు. అది యూజువల్గా అది పాసిబుల్ కాదు. ఎందుకంటే అదొక నెట్వర్క్ అనమాట. మనం లీషన్ తీసేసినా ఆ నెట్వర్క్లో ఉన్న తేడా వల్ల కొంతమందికి ఆపరేషన్ తర్వాత తగ్గకపోవచ్చు. కానీ 80% సక్సెస్ అనేది చాలా మంచి విషయం. దాంట్లో కూడా ఫిక్స్డ్ క్లియర్ కట్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ అంటే బ్రెయిన్లో ఫలానా చోట డెఫినెట్గా అబ్నార్మాలిటీ ఉంది అన్న వాళ్ళకి ఇది జరుగుతుంది. యూజువల్గా హిప్పోకాంపల్ స్క్లిరోసిస్ లేదా ట్యూమరల్ లీషన్స్ ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళలో ఆపరేషన్ చేయడం వల్ల సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. వీళ్ళలో ఆల్మోస్ట్ 40 to 50% మందికి మందులన్నీ ఆపేసి వాళ్ళకి మందులు లేకుండా కూడా వాళ్ళ తర్వాత గడిచిపోతుంది. కానీ పిల్లల్లో వచ్చే ఒక రకమైన ఫిట్స్ డిస్ప్లేషియా, ఇలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఏ లీషన్, ఇట్స్ ఏ నెట్వర్క్ అబ్నార్మాలిటీ. సో ఇలాంటి వాళ్ళకి మాత్రం ఆపరేషన్ అయిన తర్వాత మందులు రెగ్యులర్గా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మూర్ఛ వ్యాధికి సర్జరీ చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆఫ్టర్ సర్జరీ యూజువల్గా ఎవరికైనా ఫిట్స్ తగ్గిపోయాయి అనుకోండి, వాళ్ళు మిగతా వ్యక్తుల్లాగా అన్ని పనులు నార్మల్గా చేసుకోవచ్చు. యూజువల్గా ఫిట్స్ సర్జరీ అయిన తర్వాత మొదటి 3 నెలల్లో ఫిట్స్ రాకపోతే వాళ్ళకి సక్సెస్ బాగానే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. 1 సంవత్సరంలోగా మనం మెల్లిగా మందులు తగ్గించి వాళ్ళకి ఆపడానికి ట్రై చేస్తాము. తగ్గించేటప్పుడు ఏమైనా 1-2 ఫిట్స్ వస్తే మళ్ళీ స్టార్ట్ చేసేస్తాం మందులు. కనీసం 1-2 మందుల మీద వాళ్ళు లైఫ్ లాంగ్ మిగతా వాళ్ళలాగా అన్ని పనులు చేసుకోవచ్చు. కనీసం ఒక 2 ఏళ్ళు ఫిట్స్ లేకపోతే డ్రైవింగ్కి అలౌ చేస్తాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అంటే సర్జరీ అయిన వాళ్ళలో 50% మందికి మందులు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఒక 50% మందికి మందులు ఆపే అవకాశం ఉంటుంది. మెదడులో మూర్ఛలకు కారణమయ్యే అవరోధాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించడం ద్వారా మూర్ఛ వ్యాధిని శాశ్వతంగా ఎలా నయం చేసుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. ఎండవేడికి విరోచనాలు పట్టుకున్నప్పుడు 1 కప్పు మజ్జిగలోకి కొద్దిగా సైంధవ లవణాన్ని కలుపుకుని తాగండి. విరేచనాలు తగ్గుముఖం పడతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.